బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో మండల టీడీపీ నాయకులతో కలిసి కోవూరు మాజీ శాసనసభ్యులు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక సాధికార బస్సు యాత్ర చేసే నైతిక హక్కు లేదని అన్నారు. నార్త్ రాజుపాలెంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో బయట నుండి వచ్చిన నాయకులే తప్ప జిల్లాకు సంబంధించిన మంత్రులు రాకపోవడం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అటర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటరెడ్డి అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, చక్క మదన్ మోహన్, బుజ్జిరెడ్డి, వెంకట రమణారెడ్డి, సతీష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక 1000 మంది 2000 మంది కథకథలాడిపోతారు. ఏడేంది సక్సెస్ చేసేది సభల్ని ఎక్కడో రాష్ట్ర నాయకులు తీసుకొచ్చారు. ఈ జిల్లా నాయకులు ఎవరు రాలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు రాకపోతే ఈ యొక్క శాసనసభ్యుడి పట్ల అందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోయినట్టు కాదా, అవునా కాదా అని చెప్పి అడుగుతాం. కాబట్టి ఈ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రాడా, పార్లమెంటు సభ్యులు ఆధార్ గారు రాలేదు. ఎవరెవరో వస్తే ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ జిల్లా మంత్రి రావాలా. ఈ జిల్లా మంత్రి వచ్చి ఈ పూర్తిగా డెల్టా ప్రాంతం కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంత రైతాంగానికి హామీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలా. ఎక్కడైనా నిధులు కేటాయించి ఏ పేదవాడికైనా సాయం చేసేటువంటి కార్యక్రమం చేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ పేదోడు కూడా న్యాయం చేయలేదు. ఏ పేదోడు కూడా ఈ ప్రభుత్వం అండగా లేదు. నవరత్నాల పేరు చెప్పి దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేశారు తప్పించి ఎక్కడ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచడంతో పాటు మద్యం ధరలైతే ఆ రోజు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు 50 రూపాయలు ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు 150 నుంచి 200 రూపాయలు ఒక మద్యం బాటిల్ మీద రేట్లు పెంచేటువంటి కార్యక్రమం చేసి పేదవాళ్ల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇదే కాకుండా చూసినట్లయితే ఒక పక్క గ్రావెల్ మాఫియాలు, మరో పక్క ఇసుక మాఫియాలు, ఈ మాఫియాలతో పాటు మరో పక్క గంజాయి మాఫియా, ఎక్కడైతే కాఫీ తోటలు పండించాల్సినటువంటి గిరిజన ప్రాంతాల్లో గంజాయి పండించేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి వాటిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరగడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. దుర్మార్గంగా, దురాగతంగా, అక్రమంగా, అన్యాయంగా ఈ రాష్ట్రంలో సైకో పరిపాలనకి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్ర ప్రజలని జీవితాలతో ఆడుకుంటూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా అనేక విధాలుగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి వీళ్ళందరి యొక్క ద్రోహి ఈ వర్గాలకి కార్పొరేషన్, ఏ కార్పొరేషన్కి న్యాయం చేసావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి వీళ్ళు చేపట్టినటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్ అయిందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు పెట్టి 300 రూపాయలు ఇచ్చి మనిషికి ఎవరైనా ధైర్యం ఉంటే ముందుకు రామని చెప్పు. మేము డబ్బులు ఇవ్వలేదు, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు మేము చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రాంకి 50,000 మంది జనం స్వచ్ఛందంగా కోవూరు బజార్ సెంటర్లో మీటింగ్ పెడితే 50,000 మంది జనం వచ్చారు. 3 రోజుల పాటు నారా లోకేష్ గారి యొక్క యువగణం కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో జరిగితే 3 రోజుల పాటు మొత్తం నియోజకవర్గం అంతా చుట్టొస్తే వేలాది మంది ప్రజలు మరి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితిని మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఈ రోజు ఈ నాయకత్వం అంతా కూడా ముందుండి మరి ఆ యుగళం పాదయాత్రని విజయవంతం చేశారు. ఆ విధంగా జరగాల కార్యక్రమాలు. కానీ ఈ విధంగా ఆర్టీసీ బస్సులు పెట్టేది, 300 రూపాయలు ఇచ్చేది ఏందయ్యా?
మీరు చేసేది రాజుపాలెం సెంటర్లో అది ఎంత జానాబెత్తడి సెంటర్లో మీరు మీటింగ్లు పెట్టేది ఇది విజయవంతమైందని చెప్పి డప్పాలు కొడితే ప్రసన్న ఎవడు నమ్మేటువంటి పరిస్థితి ఉంది నా ప్రసన్న. ఊరికే నువ్వు డప్పాలు కొట్టుకొని మరి ఏదో ఎక్స్ట్రా చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు ఎవరు పిచ్చోడు గారు. 3 నెలల్లో నిన్ను సాగనంపే కార్యక్రమం దగ్గరికి వచ్చింది. ప్రజలు రెడీగా ఉండాలి, కాసుకొని నిన్ను పొడస్తారు, గుచ్చుతారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నీకు పునర్వైభవం దొరకదనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.